డే 37 ఛాలెంజ్. ఫస్ట్ నాకు మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇవాళ ప్రాఫిట్ వచ్చేసి 2700. దే ఇవాళ ఆప్షన్స్ నిఫ్టీలో కాదు, సెన్సెక్స్‌లో కాదు, ఎక్కడ కాదు. సో, డైరెక్ట్ ఇండిగోలో తీసుకున్నా. మీకు ఇక్కడ చూపిస్తా. ఇండిగో 15 మినిట్స్ చార్ట్. సో, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది ఇవాళ. ఈ బ్లాక్ కార్డ్ ఉంది కదా ఇది. ఇక్కడ ఓపెన్ అయ్యి ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా కింద మొత్తం ఫాలో అయిపోయింది. కానీ అప్పుడు కాదు ఎంట్రీ తీసుకోవాల్సింది జనరల్‌గా. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫాలో అయిందా? ఎందుకు ఫాలో అయ్యి మళ్ళీ పైకి ఎరిగింది? ప్రాఫిట్ బుకింగ్ అయింది. ఇన్ని రోజుల నుంచి పడతానే ఉంది పైనుంచి. సో, ప్రాఫిట్ బుకింగ్. సో, ఇక్కడ ఓపెన్ అయింది. కింద పడ్డది. మళ్ళీ పైకెళ్ళి ఇక్కడ టచ్ అయిన ఇమ్మీడియేట్‌గానే ఎంట్రీ తీసుకున్నా. అండ్ ఇక్కడ తీసేసిన. ఎగ్జిట్ అయిపోయినా. సో, ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ ఎగ్జిట్ అయినా. మార్కెట్ ఏమో ఇంతగనం పడ్డది. అది మనకు సంబంధం లేదు. సో, ఇవాళ ప్రాఫిట్ వచ్చేసి 2715 రూపీస్. సో, ఇది బయింగ్. సో, బేసిక్‌గానైతే బయింగ్ నేను మీకు రికమెండ్ చేయను. చేయండి అని చెప్పి. సెల్లింగ్‌లో అది కూడా ఐరన్ కాండర్ ప్రాపర్ ఔట్ ఆఫ్ మనీలో తీసుకోండి. ప్రశాంతంగా నెగెటివ్ తక్కువ పోతది. ప్రాఫిట్ ఎక్కువొస్తది. తక్కువ ప్రాఫిట్ వచ్చినా కూడా ప్రాఫిట్‌లో ఉంటావు. ఎట్ ద ఎండ్ ప్రాఫిట్‌లో ఉండాలి. ఎంత హై రిస్క్ చేసి కాదు కదా! ఐరన్ కాండర్ ఔట్ ఆఫ్ ద మనీ తీసుకోవడం అనేది అది బెస్ట్. సో, థాంక్ యూ ఆల్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.